నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి పేదోడి ఇంటికి సంక్షేమ ఫలాలు, ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు. ప్రతి పేదవాడి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజెండా అని నిడదవోలు ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలంలోని పందులపర్రు గ్రామంలో సర్పంచ్ పులుమంతుల నాగదుర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు రామారావు ఆధ్వర్యంలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాసులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 57 నెలలుగా అందిన సంక్షేమ పథకాలను వివరించే బుక్లెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐనీడి పల్లారావు, ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు, జేసీఎస్ మండల కన్వీనర్ వెలగన పోలయ్య, ఎమ్మెల్యే తనయుడు వరుణ్ సాయి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు కాలబత్తుల సుజాత, ఉప సర్పంచ్ పినిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గానికి మొదటిసారిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గా నియామకం అయ్యాక ఇక్కడ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఆయనకి పరిచయం చాలా ఇయర్స్ నుంచి. ఎందుకంటే నాన్నగారు మీ అందరు జిఎస్ రావు గారు అంటే అందరికీ ఇక్కడ బాగా ఇష్టం, పరిచయం, అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్ లాగా నాన్నగారు జిఎస్ రావు గారు. మరి జిఎస్ రావు గారికి గత దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కూడా గుంటూరు శ్రీనివాస్ గారు డాక్టర్ గా, ఆ రోజు రాజకీయవేత్తగా కాదు డాక్టర్ గా నాన్నగారిని చక్కగా ట్రీట్మెంట్ చేసేవారు. పల్మనాలజిస్ట్, లంగ్స్ డాక్టర్ కనుక మరి నాన్నగారికి ఎప్పుడున్నా ఇక్కడ 2 రోజుల్లో తర్వాత అలాగా ఫ్యామిలీ అంతా కూడా పరిచయం అవడం జరిగింది. మరి అదేవిధంగా గూడూరు శ్రీనివాస్ గారు మరి ఆయన సతీమణి రాధిక గారు, మేడం గారు రాధిక గారు, ఆవిడ కూడా ఇంకా నిజంగా చెప్తూ ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి, ఆవిడ ముందే రావడం జరిగింది. గతంలో రాధిక మేడం గారు ఆవిడ కార్పొరేటర్ గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా పోటీ పెట్టి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆవిడ రాజకీయాల్లో ఉండటం జరిగింది. మరి వాళ్ళిద్దరు కాంపిటీషన్ లో గూడూరు శ్రీనివాస్ గారికి కోఆర్డినేటర్ గా మరి చాలా మంచి వ్యక్తి, అందరితో కలిసి పనిచేసే. మరి ఈరోజు ముందుసారిగా వచ్చినందుకు మనం వెల్కమ్ చేద్దాం. చెప్పిన చెప్పిన పాట చెప్పిన చేసిన డాక్టర్ మనకి ఎంపీగా వస్తున్నారు డాక్టర్ కనుక ఏ ప్రాబ్లం ఉన్నా చూపించేసుకోవచ్చు అంతే. రమ్మన్నాడు